వారి మొర ఆకాశాన్ని కంటి ఆకాశము తెరవబడే సౌలా సౌలా అని పిలుస్తుంది. హింసించే హింసకుడు, దూషించే దూషకుడు, హాని చేసే హానికరుడు ఏమయ్యాడో తెలుసా? యేసయ్య కోసం బ్రతకటానికి ఒక ఆలోచన చేసి సాక్షిగా నిలబడ్డాడట. సాధనమైపోయాడు, యేసయ్యకు సాధకుడిగా మారిపోయాడు. అంటాడు, అయ్యా నాకు వెంటనే బాప్తిజం కావాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి, దేవుని మందిరము నాకు కావాలి, ఆయన మందిరంలో వాక్యములు వింటూ బ్రతకాలి అని ఒక గొప్ప ఆలోచన చేశాడండి. ఒకప్పుడు ఎలాంటాడు? అందరిని హింసించిన వాడు, అందరిని బాధ పెట్టినవాడు మారిపోయాడు. మారడా? నీ ప్రార్థనతో మారవా పరిస్థితులు? నీ ప్రార్థనతో నీ కుటుంబము సక్రపరచదా? ఒక్క నమ్మకం కలిగి ఉండి బిడ్డ, ఈరోజు ఒక్క నమ్మకం కలిగి ఉండు. ఏడుపులు మాను, దిగులు మాను, చింతపడే మాను. నీ హృదయంలో ఇంత పెట్టుకొని ఏడుస్తున్నావే, ఆ భారాన్ని దించేసేయ్, వదిలేయ్. ఎందుకంటే వదిలించువాడు మన యేసయ్య ఉన్నాడు కాబట్టి, సంఖ్యలన్నీ తునకలు చేసేవాడు మనకు ఉన్నాడు కాబట్టి, ఇత్తడి తలుపులను ఇనుప గడియలను పగలగొట్టేవాడు మన ఎదుట ఉన్నాడు కాబట్టి, నీకంటే ముందు నడిచి నిన్ను నడిపించువాడు నా యేసయ్యకు ఉన్నాడు కాబట్టి, నీలాంజనములతో నీ కోటను కట్టువాడు నా యేసయ్య ఉన్నాడు కాబట్టి, నీ ప్రార్థన, నీ మాటలు, నీ భారము, నీ బరువు యేసయ్య పాదాల దగ్గర చెప్పుకో, తీర్చేస్తాడు. ఎవరితో చెప్పుకున్న లాభం లేదు, ఎవరితో చెప్పుకున్న ఏ లాభం లేదు. అవునా, అలాగా, ఏం చేద్దాం, నాకు కూడా బాధలు ఉన్నాయి, నీకు కూడా బాధలు అనేవారు తప్ప, ఏమంటే నా బాధలే పోలే, ఇంకా నా బాధలతో పోల్చుకుంటే నీ బాధ ఎంత అని చెప్పేవారి దగ్గర నువ్వేం మొర పెడతావు? వారికే బాధలు తట్టడున్నాయి. స్తోత్ర. నువ్వు ఆ మనుషులు నమ్మా, నువ్వు చెప్పుకునేది ఎవరు నమ్మాలి? యేసయ్య నమ్ముదామంటే యేసయ్య నమ్ముదాం. సైతాను గాడే నమ్మంటాడు, నన్ను బాధపరచడానికి ఇక్కడికి వచ్చావా అంటాడు. వాడుకున్న నమ్మకం ఈరోజు మనకి కలుగును గాక. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. వాడిలో అపారమైన నమ్మకం ఉంది, మనకు లేకుండా పోయింది. విచారకరం. గెరాసేతుల ప్రాంతంలో యేసయ్య అడుగు పెట్టగానే సమాధులలో ఉన్నవాడు లేచి, వాడికి ఏమనిపించిందో పరిగెత్తుకొని ఎదుర్కొని వచ్చాడంటే యేసయ్య దగ్గరికి. యేసయ్య కూడా వాడి దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. నా ప్రభువుకు తెలుసు నువ్వు ఏ సంఖ్యల చేత బంధించబడి ఉన్నావో. నా యేసయ్యకి తెలుసు ఏ బంధకాల మధ్యలో నువ్వు ఏడుస్తూ కుమిలిపోతున్నావో నా యేసయ్యకి తెలుసు. రమ్మని ఒక్కసారి అడుగు ప్రభుని, ప్రభువా నా ఇంటిని దర్శించయ్యా, నా ఇంటిని దర్శించు, నా పిల్లలను దర్శించయ్యా, నా పిల్లలు పనికి మాలిన